బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఆల్మాస్పేట సర్కిల్ పేరు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆల్మాస్పేట సర్కిల్ కు పాత పేరే కొనసాగించాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పు సుల్తాన్ పేరు తీసేసి హనుమాన్ సర్కిల్ గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. దీంతో ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర రెండు వర్గాలు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ హై టెన్షన్ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కడప ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఆల్మాస్పేట సర్కిల్ పేరు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆల్మాస్పేట సర్కిల్ కు పాత పేరే కొనసాగించాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పు సుల్తాన్ పేరు తీసేసి హనుమాన్ సర్కిల్ గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. దీంతో ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర రెండు వర్గాలు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ హై టెన్షన్ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కడప ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రస్తుతం గడపలోని ఆల్మాస్ సర్కిల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. కడప నగరంలో హనుమాన్ శోభాయాత్ర కాసేపు ఉద్రిక్త వాతావరణం దారితీసని చెప్పచ్చు. ఏదైతే హనుమాన్ జయంతి ఒక వారం రోజుల్లో హనుమాన్ జయంతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ హిందూ వాదంతో కూడా భారీ బైక్ ర్యాలీ తలపెట్టారు. అది ఆల్మాస్పేట సర్కిల్ వద్దకు చేరుకోగానే ఆ సర్కిల్ పేరు కూడా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరు మార్చాలని గతంలో ఏదైతే ప్రతిపాదించారో దాన్ని విరమించుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య కూడా రచ్చకు దారి తీయడంతో ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆ రెండు వర్గాలు కూడా శాంతింపజేశారు. అయితే ఇది వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాటు కూడా చేశారు. ముఖ్యంగా అయితే కడపలో రాయచోటి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ ముస్లిం హిందూ వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ చెలరేగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దగ్గర పరిస్థితి ప్రశాంతంగా చెప్పచ్చు ఇంద్రజ. యోగానంద్ చెప్పండి. థ్యాంక్ యూ యోగానంద్. మహారాష్ట్ర నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ల కేసు గురించి తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ వెనుక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉందని ఆరోపించారు. ఆమె కుటుంబానికి ఛత్రపతి సంభాజీ నగర్లో ఆశ్రమం కల్పించింది. ఎంఐఎం కార్పొరేటరే అని, అందుకే ఈ కుట్రలో ఓవైసీ కూడా ఉన్నారని రాజా సింగ్ అన్నారు. మత మార్పిళ్ల కేసులో ఓవైసీని కూడా అరెస్ట్ చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఓవైసీకి దూరంగా ఉండాలని రాజా సింగ్ హితో పలికారు. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ టీసీఎస్లో
ఏ విధంగా ఒక నిదా ఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదా ఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదా ఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదా ఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ఎక్స్ ఎంపీ ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదా ఖాన్కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదా ఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాద్ అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్గా సపోర్ట్ చేసిండు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జలీల్ కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఈ కన్వర్షన్ దాంట్లో కానీ ఇంకా వేరే వేరే యాంగిల్లో కూడా ఈయన పైన ఎంక్వైరీ చేసి ఈ జలీల్ కూడా అరెస్ట్ చేయాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఒక లేడీగా ఉండి హిందువులతోని ఈ విధంగా రేప్ చేయించడం ఇంకా కన్వర్షన్ చేయించడం అంటే ఓపెన్గా ఇది మీడియాలో కూడా వచ్చింది. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇట్లాంటి తప్పు పని చేసే ఒక లేడీకి ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఓవైసీ హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైసీ హస్తం లేకపోతే ఎవరు కూడా ఎంత పెద్ద ధైర్యం చేయరు, ఇంట్లో పెట్టాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. అందుకోసం ఓవైసీ పైన కూడా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఓవైసీ ఆదేశంతోని వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నారంటే ఓవైసీ కూడా అరెస్ట్ చేయాలి. అట్లా ఇంత కాకుండా మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ ఉండకూడదు. హిందువుల పైన ఇంత దౌర్జన్యం జరిగింది. అక్కడ హిందూ అమ్మాయిలకి రేప్ చేపించినారు, కన్వర్షన్ చేపించినారు. అట్లాంటి ఒక లేడీని ఎంఐఎం పార్టీ ఓపెన్గా సపోర్ట్ చేసిందంటే ఇంకా మహారాష్ట్రకే డేంజర్. ఇట్లాంటి పార్టీ మహారాష్ట్రలో ఉంటాయి. ఇంత కాకుండా నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి పార్టీకి మీరు కూడా సపోర్ట్ చేయకండి. ఇట్లాంటి పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే వచ్చే సమయంలో మీకు కూడా నష్టం. ఇంకా కొంతమంది మావులు కూడా వెనుక డోర్ నుంచి కలుస్తూనే ఉంటారు. అది కూడా మీరు మారుకోండి. ఏదో ఒక రోజు బయటికి వస్తే మొత్తం మీ రాజకీయం కూడా ఖతమవుతుంది. ఇది మావులు కూడా నేను సజెషన్ ఇస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నట్లుగా ఫోర్జరీ చేసిందని ఆరోపిస్తూ టీవీకేపై ఏఐఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆయనే లెటర్ రాసి ఇచ్చారని టీవీకే ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా దానిపైన ఏఐఎంఎంకే అధినేత దినకరన్ స్పందించారు. అది ఏఐ వీడియో అంటూ ఆరోపించారు. అసలు ఎవరు ఆ వీడియోను తీశారు, మొత్తం వీడియో ఎక్కడ ఉంది, ఒరిజినల్ కాపీ ఎక్కడుంది అని దినకరన్ ప్రశ్నించారు. கழகத்தின் எம்எல்ஏ காமராஜ் அவர்கள் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவளிப்பதாக தன் சுயநினைவுடன் மகிழ்ச்சியுடன் எழுதிய கடிதத்தின் வீடியோ காட்சிகள் தான் இது. அம்மா மக்கள் முன்னேற்ற கழகத்தின் பொதுச் செயலாளர் தினகரன் அவர்கள் ஒப்புதலுடன் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவளிப்பதாக அவர் கூறியிருந்தார். ஆனால் அவர் கடிதத்தை எழுதவில்லை என்ற தகவல் பரவி வருவது உண்மைக்கு புறம்பானது, மாறானது என்பதை அனைவரும் தெளிவாக புரிந்து கொள்ள வேண்டியது அவசியம். இவை அனைத்தையும் மறைத்துவிட்டு டிடிவி தினகரன் அவர்கள் தவறான தகவல்களை தெரிவித்து வருகிறார். தமிழக வெற்றி கழகத்தை பொறுத்தவரை யாருடனும் பேரம் பேச வேண்டிய தேவையில்லை என்பதை பொதுமக்கள்
அனைவரும் உணர்ந்து கொள்ள வேண்டும். என்ன திமிரு பாருங்க, எவ்வளவு வன்மம் பாருங்க. ஒரு அப்படியே அது ஒரிஜினல் வீடியோ இருந்தா அதை வெளியிட வேண்டியதுதானே. அந்த லெட்டர் இப்ப திரு காமராஜ் அவர்களுக்கு ஆதரவு கடிதம் கொடுத்ததா சொல்றாங்க. அந்த ஒரிஜினல் கடிதம் எங்க? கவர்னர்கிட்ட கேட்டப்ப எதுக்கு ஓடி போயிட்டீங்க? அதாவது திரு விஜயன் கம்பெனி அங்க போய் கொடுத்ததுல அம்மா மக்கள் முன்னேற்ற கழகம் 6வது அனெக்சர் ஒன் எம்எல்ஏ ரெஃபரன்ஸ் அனெக்சர் ஜீன் வந்ததோ நான் அதை டிவியில பார்த்துட்டு தான் எனக்கு ரொம்ப ஷாக் ஆயிட்டு. ஏன்னா அப்பதான் என்னோட உதவியாளர் போய் ஈவினிங் அவர்கிட்ட நான் இன்னொரு கடிதம் வாங்கியிருந்தவங்களுக்கு கவர்னர்கிட்ட காமிச்சேன் அந்த கடிதத்தை. அதெல்லாம் நான் இந்த பக்கம் பொதுச் செயலாளர் நானும் இந்த பக்கம் எம்எல்ஏவும் கையெழுத்து போட்டு திரு யூபிஎஸ் அவர்கள் அவங்க உரிமை கோருகின்ற வாய்ப்பு இருந்தா அந்த நேரத்தில் அதுக்கு உதவிகரமாக இருக்குமே என்பதற்காக அந்த லெட்டரை போய் நான் வாங்கிட்டு சொன்னேன். நான் அந்த லெட்டர் எடுத்து தான் கவர்னர்கிட்ட போய் கொடுத்தேன். இப்ப இவங்க சொல்ற மாதிரி அந்த கடிதம் கொடுத்திருக்காங்கல்ல ஜெராக்ஸ் காப்பி, அதோட ஒரிஜினல் காமிக்கணும்ல. அவர் சுயநிலையோடு மகிழ்ச்சியாக என்னென்னமோ எழுதியிருக்காருன்னு சொல்றாங்கல்ல, அந்த வீடியோ காட்சி தான் சொல்றாங்கல்ல. அந்த வீடியோவை யார் எடுத்தது? விஜய் எடுத்தாரா? இல்ல அது கூடவே இருக்காரு அந்த என்னது பாண்டிச்சேரி ஆனந்த் எடுத்தாரா? இல்ல ஆதவ அர்ஜுனன் எடுத்தாரா? இல்ல எங்க அண்ணன் செங்கோட்டை எடுத்தாரா? இல்ல இந்த வெங்கட்ராமன் ஆடிட்டர் எடுத்தாரா? இல்ல நம்ம உசிலப்பட்டி சிடிஆர் நிர்மல்குமார் எடுத்தாரா? சொல்லணும்ல. 2 மாநிலத்தில் நடந்திருக்கு. அவங்க பாண்டிச்சேரியில் கையெழுத்து வாங்கினதா சொல்றாங்க, இல்ல எங்க கையெழுத்து வாங்கினதுங்கிறத காமிக்கணும். கார்ல வாங்கினாங்கிறாங்க. எந்த காரு, என்ன, அந்த கார்ல வாங்கினாங்கன்னா கூட யார் இருந்தது? இன்னொன்னு அந்த கடிதம் எங்க? அவங்க வாங்கியிருந்தாங்க தானே எடுத்து போயிருப்பாங்க. அப்பனா என்ன அவங்க ஒத்துக்கிறாங்க? எங்க அப்பா குதிரைக்குள்ளார் இல்லைன்னு சொல்ற மாதிரி பேரம் பேசியிருக்காங்க. அவர் என்ன விஜய் எங்களுக்கு மாமானா மச்சானா? இல்ல நாங்க எங்கள்கிட்ட ஜஸ்ட் லைக் தட் இவருக்கு என்ன காமராஜ் விஜய்க்கு பழக்கமா? அப்படியே ஆள் கொடுத்தா நேரம் போயிடலாம். அவர் கூடவே என்ன பிரதர் நான் சொல்றது? போயிடலாம்ல. எல்லாம் அந்த லெட்டர் கொடுக்கலாம்ல. கவர்னர் ஃபோர்ஜரி லெட்டர் கொடுத்துட்டு உடையாந்துட்டீங்களே. காப்பி ஆஃப் த லெட்டர் கொடுத்ததும் அவர் ஒரிஜினல் எங்கன்னு கேட்டதும் தரேன்னு சொல்லிட்டு வந்துட்டாங்க. அதனால அவங்க வெரிஃபை பண்றதுக்கு கவர்னருடைய செக்ரட்டரியாங்க அங்கேருந்து பேசுறது இவர் ரொம்ப ஷாக் ஆகி தான் இவர் கிளம்பி வந்திருக்காரு. அதுக்கப்புறம் நைட்டு மிட் நைட்ல இதே மாதிரி ஒரு வீடியோ விடுறாங்களே, அதுல வேற எவ்வளவு குதர்க்கமா விஷமமா செய்யற இவ்வளவு தப்பு பண்ணிட்டோம், எவ்வளவு தைரியமா என்னுடைய கன்சென்ட்டோட ஒப்புதலோட தான் அவர் கடிதம் கொடுத்துருக்காருன்னா அதுக்கு அத்தாட்சி வேணும்ல. இதெல்லாம் இப்ப கொடுக்கலன்னு சும்மா விட முடியாதுல்ல. நீங்க முதலமைச்சரா ஆகுங்க. முதலமைச்சர் ஆகிறதுக்கு நீங்க வாங்கி ஊழலை ஒழிக்க போறீங்க. முதலமைச்சர் ஆகிறதுக்கே போர்ஜரி வேலை பண்றீங்க. உங்களுடைய கொள்கை தலைவரா அண்ணல் அம்பேத்கரை சொல்றீங்க. அவர் உருவாக்கிய அரசியல் சட்டமைப்பை நீங்க காலில் போட்டு மிதிக்கிறீங்க. அதாவது நம்ம ஊர்ல சொல்றாங்க, வேலைக்கு போறதுக்கு போர்ஜரி ரெக்கார்டு கொடுத்துட்டு போயிட்டான், வேலைக்கு போனா எவ்வளவு மோசமா இருப்பான். அது மாதிரி தானே இருக்கு உங்க இது. இல்ல அவர் சொல்லிட்டாரு, நான் அது மாதிரி ஒரு வீடியோவே எடுக்கப்படல. அது மேபி அது ஒரிஜினல் கொடுக்கட்டும். அதுக்கப்புறம் தானே காமராஜா ஏன்னு தெரியும் நம்மளுக்கு. அந்த அந்த வீடியோவே உண்மைத்தன்மையே நம்மளுக்கு தெரியல. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. అంతకుముందు స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప దంపతులు ప్రత్యేక హోమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. గుంటూరు నగరం 46వ డివిజన్లో ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు పర్యటించారు. మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో కలిసి టీ తాగుతూ సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయాలు తెలుసుకొని కొన్ని సమస్యలకు పరిష్కారాలు చూపించారు. స్థానిక నేతలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని పశు పోషకులకు 50% రాయితీపై కూటమి ప్రభుత్వం సమీకృత దానా అందిస్తోందని గ్రామ సచివాలయ పశుసంవర్ధక శాఖ అధికారి సతీష్ తెలిపారు. రాయితీపై అందిస్తున్న సమీకృత దానా పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి కాలంలో పశువుల పెంపకంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ సచివాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామంటున్న సచివాలయ పశువర్ధక శాఖ అధికారి సతీష్తో మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే పాడి రైతులు ఉంటారో వాళ్ళకి అనేక సదుపాయాలు కల్పించాలనే అంశంతో ఈరోజు ఆ క్యాటల్ ఫీడ్ ఏదైతే 50% సబ్సిడీతో రైతులందరికీ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లా మొత్తం సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా ఇది సచివాలయం సంబంధించి రైతులకి ఈ క్యాటల్ ఫీడ్ ని కూడా 50% సబ్సిడీతో వారికి వచ్చేసి పంపిణీ చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో మనం ఉన్నాం. మరి ఇది ఇక్కడ సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారు, అసలు ప్రభుత్వ నియమాలు ఏంటి, అదేవిధంగా 50% సబ్సిడీ ఏ విధంగా ఇస్తారు, అనేక అంశాలపైన ఇక్కడ మనకి పశువర్ధక శాఖ సహాయక రైతుమంతా ఉన్నారు. మరి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ క్యాటల్ ఫీడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు, సబ్సిడీ ఎంత వస్తుంది వాళ్ళకి? నమస్తే అండి, నా పేరు సతీష్ బాబు. పూర్వం ఏహెచ్ఐగా వర్క్ చేస్తున్నాను పలమనేరు మండలం. ఈ క్యాటిల్ ఫీడ్ అనేది పశుసంవర్ధకు సంబంధించి 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మెయిన్ గా ఎవరైతే పశువులు పెట్టుకు మెయింటైన్ చేస్తూ ఉంటారో, లేదు గొర్రె పిల్లలు, పొట్టేళ్ళు, అదేవిధంగా మేక పిల్లలు వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ అంటే మాకు సంబంధించిన అనేక యాప్ లో ఉంటుంది. దాంట్లో మెన్షన్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే అంటే మీ సచివాలయ పరిధిలో ఇప్పుడు దాకా ఎంతమంది రైతులు అప్లై చేసుకున్నారు? సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు 50% ఇవ్వడం పట్ల? అప్లై ఏం లేదండి, ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు బయట మార్కెట్ లో ఈ క్యాటిల్ ఫీడ్ ఎంత రేటు ఉంది, మన ప్రభుత్వం ఎంత ఇస్తుంది వాళ్ళకి? దాదాపుగా 1200 నుంచి 1300 రూపాయలు బయట ఉన్నది. దీంట్లో మనకు వచ్చి 1110 రూపాయలు ఎంఆర్పి ఉంది. దాంట్లో అర్ధ రేట్కి ఇస్తున్నారు. ఓకే, అంటే పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం పట్ల రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దాదాపుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే రైతులు ఇక్కడ కావాల్సినంత అవగాహన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అందరికి వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేస్తాము. ఫస్ట్ వచ్చినటువంటి రైతులు ముందుగా కూర్చోబెట్టి లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరిని లేదని చెప్పము, ఇవ్వమని చెప్పము. వచ్చిన వారికి అందరికి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఎవరైతే పశుసంపద లేకుండా వచ్చి ఉంటారో వాళ్ళకి మొత్తం ఇవ్వడం జరగదు. ఓకే, చూస్తే బ్రదర్ ఎక్కడ చూసినా కూడా ఏరియా కొరత కావచ్చు, అనేక కొరతలు అయితే ఉన్నాయి అంటే ప్రభుత్వానికి సచివాలయం పరిధిలో. మరి క్యాటిల్ ఫీడ్ కొరత ఉందా? క్యాటిల్ ఫీడ్ కొరత అనేది ప్రస్తుతానికి అయితే లేదు. దాదాపుగా అన్ని చోట్ల బయట ఫీడింగ్లో కానీ లేదంటే ఇక్కడ ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడడంలో కానీ ఎలాంటి కొరత అయితే లేదు ప్రస్తుతానికి. ఓకే, చూసుకున్నట్లయితే అంటే బయటికి ఇక్కడికి తేడా ఏంటి? బయట దాదాపుగా 1300 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. రైతుకి అర్ధం రేటుకే ఇక్కడ వస్తుంది. కాబట్టి రైతు ఆ అర్ధం డబ్బులు ఆ పశు సంపదలో వేరే దాని మీద ఖర్చు పెట్టచ్చు. కసువు వేరే విత్తనాలు కొనడంలో కానీ, లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి కసువు కొనుక్కోవడంలో కానీ, ఇంకా పాలు సంబంధించిన ఏమైనా ఐటమ్లు పాడు, లేదు మినరల్ మిక్చర్ తీసుకోవడం కానీ ఇట్లాంటికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమ్మర్ కి సంబంధించి మీ రైతులకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అంటే పశువులకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఆహారం దానికి వేయాలి, అదేవిధంగా అనేక అంశాలపైన మీరు గ్రామాల్లోకి వెళ్ళేసి రైతులకు అవగాహన కార్యక్రమాలను చేస్తున్నారా? ఈ విషయమై మా ప్రభుత్వ శాఖ అనేది ఆల్రెడీ సూచనలు జారీ చేసింది. ఎక్కడైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టులు అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే పాడైపోయినాయి వాటిని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా రైతులకు సూచించడం ఏమంటే ఎక్కువగా ఈ ఎండాకాలంలో డీహైడ్రేషన్ గురవుతాయి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వాలని కోరుతున్నాము. అదే విధంగా పీచు పదార్థాన్ని కొంచెం చూసి దాని బాడీ వెయిట్ సుమారుగా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన షహనాజ్ను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం షహనాజ్ను ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఎమ్మెల్సీ నాగబాబు, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో షహనాజ్ను సురక్షితంగా స్వదేశానికి రప్పించగలిగామని మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే స్వదేశానికి తిరిగి రాగలిగానని షహనాజ్ అన్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఏదైతే అమ్మాయి గల్ఫ్ దేశాల్లో ఇరుక్కొని అక్కడ వాళ్ళు ఏదైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని కొడతం కూడా జరిగింది. ఆ అమ్మాయిని చాలా తెలివిగా ఒక సెల్ఫీ వీడియో తీసి మా అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా పోస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ అమ్మాయిని అక్కడ ఉన్న జన సైనికులకి, అలాగే ఎన్ఆర్టీఎస్కి టీం వాళ్ళకి, అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజేసి ఆ అమ్మాయిని ఇమీడియట్లీ తీసుకురావాలని చెప్పడంతో ఎంబసీతో పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు ఎంబసీ వాళ్ళతో కూడా మాట్లాడారు. అక్కడ ఎంబసీ వాళ్ళతో కూడా మాట్లాడి ఇమీడియట్లీ ఆ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఈ రోజున హైదరాబాద్లో దిగిన విధంగా కారు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి మంగళగిరి ఆఫీస్కి తీసుకొచ్చి మంగళగిరిలో అమ్మాయికి వైద్య పరీక్షలు ప్రత్యేకంగా చేయించి హెల్త్ అంతా బాగుందా లేదా అని చెప్పి చేసి కొద్దిగా షుగర్, బీపీ అవన్నీ చెక్ చేసి ఇప్పుడు డాక్టర్ గారు కూడా తీసుకొని వచ్చాం. టెస్ట్ చేయడం జరిగింది. అంతా నార్మల్గానే ఉంది, కండిషన్ అంతా బాగుంది. ఇప్పుడు అమ్మాయిని సేఫ్గా మదనపల్లి, అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. వారు ప్రత్యేకంగా వారి తరఫున, అలాగే జనసేన పార్టీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉంటారు. దేంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక మనసున్న మహారాజులాగా ఈరోజు అమ్మాయిని, ఒక షహనాజ్ అనే అమ్మాయిని, ఈ రోజున ముగ్గురు ఆడపిల్లలు అమ్మాయి చెప్తా ఉంటే మాకే చాలా బాధ వేసింది. 5 రోజులు నిర్బంధించి కూడుగుడ్డ లేకుండా అసలు చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి అమ్మాయిని ఈ రోజున ఒక సెల్ఫీ వీడియో తీయగానే వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న జన సైనికులకి, అలాగే ప్రత్యేకంగా ఎంబసీలతో మాట్లాడే రోజున తీసుకురావడం జరిగింది. చాలా ధన్యవాదాలు చెప్తా ఉంటాం. థ్యాంక్ యూ. ఏదైతే అమ్మాయికి ఆ రోజున ఫోన్ దొరకగానే మన కుటుంబ సభ్యుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు సహాయం చేయగలరు అని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారిని అటెస్ట్ చేస్తూ అమ్మాయి అటెస్ట్ చేస్తూ వీడియో పెట్టింది. దానికి అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పెద్దగా స్పందించి ఆయన తీసుకురావడం జరిగింది. వారి కుటుంబంతో కూడా పవన్ కళ్యాణ్ గారు రుణపడి ఉంటామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిమ్స్ నుండి మంగళగిరి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డైరెక్టర్ అహంతం శాంత సింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఫ్లాష్ మాబ్ ప్రదర్శించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు మాదక ద్రవ్యాల ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు బస్టాండ్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు ప్రదర్శించారు. We are organizing a lot of health awareness, and some of them are very important. Is we are against the drug abuse and not to use any drugs. And for that we have organized a walkathon. We have our guests coming from the Shillong, principal of the College of Nursing. We have the principal of the college. We have the director here, and we have the chief nursing officer. But then we know that the dedication of all the nurses in the healthcare, and this is a very noble profession, and if we invest more on our nurses, it is good for society, because we will have healthy society. మే 12వ తారీఖున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గడిచిన 2 వారాల నుంచి మేము వివిధ రకాల కార్యక్రమాలతో నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే వైద్యపరంగా, సామాజిక పరంగా మేము చాలా కార్యక్రమాలు చేశాము. స్టూడెంట్స్ కోసం, నర్సెస్ కోసం. అలాగే ఈరోజు వాకథాన్ కూడా నషాముక్తి భారత్ పేరుతో మేము వాకథాన్ని ఎయిమ్స్ హాస్పిటల్